అనుచిత పోస్టుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైనటువంటి అర్జున్ రెడ్డి ఈరోజు గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకి 41A కింద నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అర్జున్ రెడ్డి చంద్రబాబు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను ఆయన మార్ఫింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అందులో నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అనుచిత పోస్టుల కేసులో అర్జున్ రెడ్డిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది సార్ ఈ కేసులో? ఇప్పుడు అర్జున్ రెడ్డి అటు వివేకానంద రెడ్డికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ అందరికీ బంధువు అవుతాడు. వాళ్ళ యొక్క సమీప బంధువే, అతను బంధువు అబ్బాయి. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అటు భారతిరెడ్డి గారి బంధువులు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు కానీ బాగా రెచ్చిపోయారు అనమాట. అంటే అధికారం మన చేతిలో ఉంది, మన ఇష్టం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే పద్ధతిలో ఒక అహంకార పూరితంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. ఇప్పుడు మార్పింగ్ చేసి ఫోటోలు వీడియోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి చెప్పండి? ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు గెలుపు ఓటములు, వీళ్ళ చేతిలో ఏం ఉండదు. మార్పింగ్ చేసి అవన్నీ పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ వస్తుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి మైలేజ్ తగ్గిపోతుందా? జనానికి ఇవాళ అన్ని అర్థం చేసుకుంటారు, అది మార్పింగా నిజమా కాదా అబద్ధమా అనేది వెంటనే చూస్తూనే తెలిసిపోతుంది. అదంతా పిల్ల చేష్టలు తప్ప, పిల్ల చేష్టలు అహంభావం ఇందాక నేను చెప్పినట్టు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేశాడా? చేయలేదు. ఇంకా ఆయన ఆనందం పొంది ఉంటాడు. ఓహో ఇలా పెట్టారా, ఇలా చేశారా, ఇలా పరువు తీస్తున్నారా తిని అనేటువంటి పద్ధతిలో ఉన్నాడు కాబట్టే రెచ్చిపోయి అవి పెట్టుకుంటూ వస్తున్నారు. సరే, ఇవాళ దొరికాడు, పారిపోయాడు విదేశాలకు ప్రభుత్వం వచ్చిన వెంటనే. సరే, లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు ప్రభుత్వం. గుడివాడ పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది, ఇవాళ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పట్టుబట్టారు. సరే, నోటీస్ ఇచ్చారు. చట్ట ప్రకారం ఇండియాకు వచ్చాడు కాబట్టి ఇంకా తప్పించుకునే అవకాశం అయితే ఉండదు. మళ్ళీ లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి ఇంకా ఇతర దేశాలకు పారిపోయే అవకాశమే లేదు. సో అరెస్ట్ అనేది చేయక తప్పదు అని నేనైతే అనుకుంటున్నాను. ఇందులోనే కాదు, ఇంకా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దర్యాప్తును కొనసాగించమని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సో దర్యాప్తు కొనసాగుతున్నది, ఆగిపోలేదు ఇప్పటికీ. అవును. వివేకానంద రెడ్డి హత్య కేసులో నంబర్ 2వ ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ తో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయని, ఫోన్ ట్రాన్సాక్షన్ అంటే ఫోన్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడుకున్నారని, ఇవన్నీ కూడా పోలీసులు అంటే దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ దగ్గర సమాచారం ఉండే ఉంటది. ఉన్నప్పుడు ఆయా సమయంలో ఎవరెవరు మాట్లాడుకున్నారు, ట్యాపింగ్ ఏంటి, ఎవరి నంబర్లు అవి, ఎవరితో మాట్లాడారు, ఫస్ట్ ఎవరికి తెలిసింది హత్య కేసు, ఎవరికి ఫోన్ చేశారు, ఇవన్నీ కూడా మళ్ళీ దర్యాప్తు కొనసాగుతున్నది. చెప్పలేము, ఈ అర్జున్ రెడ్డి పేరు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయేమో. ఓకే సార్, అర్జున్ రెడ్డి మీద ఇప్పటికే పలు ప్రాంతాలలో, పలు జిల్లాల్లో కూడా అనేక కేసులు అయితే నమోదయ్యాయి. అలాగే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వారు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి బోరుగడ్డ అనిల్ కుమార్ కానివ్వండి, అలాగే నందిగాం సురేష్ గారు కానివ్వండి, చాలా మంది ఇప్పుడు జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్, ఇటువంటి ఘటనల ద్వారా అయినా వాళ్ళు మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా పనిచేస్తూనే ఉంది వైఎస్ఆర్సిపి. ఇంకా అనేక
ఆ పోస్టులు అంటే వ్యంగ్యంగా వేయటం వేరు, కల్పించి లేని ఆరోపణను ఉన్నట్టు పోస్టింగ్ చేయడం తేడా ఉంది కదా. ఉమ్, వ్యంగ్యంగా అంటే వారి అర్థం చేసుకుంటారు, సరదాగా వ్యంగ్యంగా ఏదో చెప్పారు లేదంటే ఉమ్, పోస్ట్ చేశారు అది. అలా కాదు కదా, లేని ఆరోపణలను సృష్టించి ఆ, పోస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా కేసులు అయితే పెట్టాల్సిన అవసరం ఉంటది, తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పటికే చాలా మంది ఆ కేసుల్లో ఉన్నారు, అరెస్ట్ అయినారు చాలా మంది, కొంతమంది బెయిల్ మీద వచ్చారు, నడుస్తున్నది. ప్రభుత్వం అయితే ఇట్లాంటి వాటిని అంగీకరించకుండా చర్యలు తీసుకోవడం అనేది మొదలు పెట్టింది, మొదలు పెట్టాలి కూడా. ఉమ్. అది అందరికీ వర్తిస్తుంది, ఒక వైఎస్ఆర్ సిపికే కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా అలాంటి పోస్టింగ్లు పెట్టకూడదు అనేది నిర్ణయించుకోవాలి. అవును. అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరు చేసినా తప్పే కదా సార్. అంతే కదా, ఎవరు చేసి తప్పే. ఈవెన్ అధికార పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలు చేసినా కూడా తప్పే. ఉమ్, వాస్తవాలు చెప్పండి, ఎవరు వద్దనరు. సోషల్ మీడియా ఉన్నది దేనికి, వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు ఉమ్, అవతల వాళ్ళు వ్యక్తీకరించి ఏదైనా పోస్టింగ్ పెట్టినప్పుడు ఉమ్, అధికార పార్టీ మీద, ఎన్డీఏ కూటమి మీద, దానికి అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పి వీళ్ళు మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మంచిదే. ఉమ్, అలా కాకుండా వాళ్ళు ఇలా పెట్టారు కాబట్టి మనం ఇంకొకటి పెడతాము అని చెప్పి, ఇప్పుడు మన పొలికిప్పుడు చూసాం కదా, ఆయన మీద ఒక పోస్టింగ్ వచ్చింది. ఉమ్. పోస్టింగ్ వచ్చినప్పుడు అది మార్పింగ్ అన్నాడు అని, నేను కూడా మార్పింగ్ చేస్తా అని చెప్పి పోయి అతను కూడా మార్పింగ్ చేసి పెట్టాడు. అది కరెక్ట్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు మార్పింగ్ జరిగింటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, కేసు పెట్టు, పోలీసులు దర్యాప్తు చేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఉమ్, నేను కూడా మార్పింగ్ చేస్తానంటే, అంటే ఒక మర్డర్ చేస్తానంటే, చేశారు అంటే నేను కూడా మర్డర్ చేస్తానంటే సమాజం ఒప్పుకుంటుంది, అది ఒప్పుకోదు కదా. ఉమ్. అంటే జుగుప్సాకరమైనటువంటి మరి పోస్ట్ పెట్టినా, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఇక సహించేది లేదు అంటూ గతంలో చంద్రబాబు గారే ఆ, కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు అర్జున్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏంటి సార్, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? నెక్స్ట్ ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. ఇప్పుడు 41 నోటీస్ ఇస్తారు, రమ్మని పిలుస్తారు. పిలిచినప్పుడు మామూలుగా క్వశ్చన్ చేస్తారు, సరైన సమాధానం ఇస్తే ఇస్తారా చెప్పు. ఇవ్వరు. తప్పని చేసిన వాడు సరైన సమాధానం ఎందుకు ఇస్తాడు? ఉమ్, ఇవ్వనప్పుడు అరెస్ట్ చేయక తప్పదు కదా. అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. లుక్అవుట్ నోటీస్ వరకు వెళ్ళిందిరా అంటే కేసు సీరియస్ గా ఉన్నాడు కదా. ఉమ్. అరెస్ట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అరెస్ట్ అవకాశం అయితే లేదు కదా సార్. చెప్పలేం. కోర్టుల్లో న్యాయస్థానం అంటే ఏంట్రా పలు అంటే ప్రాంతాలలో అరెస్ట్ చేసిన తర్వాత పలు ప్రాంతాలలో కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో గతంలో మనం చూసాం. కొంతమంది అరెస్ట్ అయిన తర్వాత వారికి బెయిల్ రావడం, మళ్ళీ వేరే కేసు మీద అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ మనం చూసాం. అలాగే ఉంటది. ఇప్పుడు కొన్ని కొన్ని కేసులు బలహీనంగా ఉంటాయి, సరైన ఆధారాలు ఉండవు, అందులో బెయిల్ వస్తుంది అనుకోండి. బలమైన ఆధారాలు ఉన్నటువంటి కేసులో బెయిల్ రాదు. ఉమ్. కాబట్టి ఇక్కడ అతన్ని ఒక ఆట, పోలీసులు అయితే ఒక ఆట ఆడుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.